ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ఈరోజు అందరం హ్యాపీగా హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పుకుంటున్నాం. కానీ కొంచెం మనము రాజస్థాన్ సైడ్ ఒక కన్నేసి చూస్తే అక్కడ మాత్రం 10,000 కేజీలకి సంబంధించి అమ్మోనియం నైట్రేట్ అయితే దొరికింది. దాంతోపాటు ఫ్యూజింగ్ వైర్స్, అదేవిధంగా టెక్నికల్గా ఆ బాంబుల కోసం యూజ్ చేసే వెపన్స్ అన్నీ కూడా అక్కడ దొరికినట్టుగా అయితే అక్కడి పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ ఏరియాకి సంబంధించి నాగూరు పోలీసులు అయితే ఒక ఫామ్ హౌస్, ఆ ఏరియాకి సంబంధించి ఒక ఫామ్ హౌస్లో ఉందనమాట. ఆ ఏరియా వచ్చేసి నాగూర్లోని సర్హదర్ హర్సర్ అనే ఒక చిన్న విలేజ్, ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. సో ఆ విలేజ్లో ఒక మ్యాసివ్గా, అంటే చాలా ఎక్కువ మోతాదులో ఒకేసారి బస్తాలుగా, అంటే ఒక చిన్న రూమ్లో కంప్లీట్గా ఒక 150 కేజీల నుంచి 10,000 కేజీల వరకు అక్కడ కంప్లీట్గా అమ్మోనియం నైట్రేట్ ఉంది. ఏదైతే మనకి బాంబ్స్లలో యూజ్ చేయడానికి ఉంటుందో ఆ అమ్మోనియం నైట్రేట్ అయితే అక్కడ కుప్పలు తెప్పలుగా పడేసి ఉంది. అక్కడ ఒక వ్యక్తిని కూడా, సులేమాన్ ఖాన్ అనే ఆయనని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అథారిటీకి సంబంధించి ఆయన ఇది కావాలనే చేశాడని, ఎక్కడి నుంచి తెప్పించారు, ఏంటి, ఈ విషయాలన్నిటికీ సంబంధించి ఆయన దగ్గర ఇంట్రాగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందరం ఈరోజు రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్ అని చెప్పేసి చెప్పుకుంటున్న క్రమంలో రాజస్థాన్లో ఇలా జరగడంతో కొంచెం హై అలర్ట్గా మారింది. రాజస్థాన్లోని చాలా ప్లేసెస్లలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది అక్కడ వెళ్ళి తనిఖీలు చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఎక్కడైనా ఏదైనా ప్లేస్ మీద డౌట్ వచ్చినా అక్కడికి వెళ్ళి చూడడము. ఇంకా కొన్ని ప్లేసెస్లో ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, హైదరాబాద్లోని ప్రాంతాలలో కూడా కొన్ని దగ్గరలో ఏమైనా సెక్యూరిటీ పరంగా లోపాలు ఏవి రాకూడదు అని చెప్పేసి కంప్లీట్గా హైదరాబాద్ అంతా కూడా సెక్యూరిటీ పరంగా హై అలర్ట్ చేయడం జరిగింది. అంటే ఒక్కసారిగా మనం గమనిస్తే లాస్ట్ టైం కూడా ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ సేమ్ టైంలో రిపబ్లిక్ డేకి సంబంధించి ఇలా టెంపుల్స్కి, స్కూల్స్కి, కాలేజెస్కి నోటీసులు రావడము, దాని తర్వాత వాటన్నిటికీ సంబంధించి కంప్లీట్గా అక్కడ ఏమేమైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా మేము మీకు బాంబు పెట్టాము, లేకపోతే ఈ ఏరియాకి సంబంధించి మేము ఇలా అటాక్ చేయబోతున్నామని చెప్పిన వార్తలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారినాయి. ఆ వార్తలన్నిటికీ సంబంధించి మనం ప్రతి ఒక్క డాట్ని కనెక్ట్ చేసుకొని చూస్తే ఖచ్చితంగా వీళ్ళు ఏదో పెద్దగానే ట్రై చేశారు, కానీ అది కాస్త కొంచెం బెడిసి కొట్టింది. అంటే ఒక రాజస్థాన్లోనే ఇలా ఉంటే ఇంకా కొన్ని బార్డర్స్ దగ్గర ఎలా ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ బార్డర్స్ మనం తీసుకోవచ్చు, లేకపోతే గుజరాత్, ఒడిస్సా, బెంగళూరు, కర్ణాటక, కేరళ, ఆ ఏరియాస్లలో ఎలా ఉంటుంటుంది? మరి అక్కడ తనిఖీలు ఎలా నిర్వహిస్తారు ఏంటి? ఇంకొన్ని ప్రాంతాలకి సంబంధించి, అంటే ఇది కంప్లీట్గా జెన్యూన్ అని కాదు, ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఇదంతా ఒరిజినల్గా జరిగింది, కానీ ఏదైతే కొన్ని ప్లేసెస్లలో మేము ఇంకా మళ్ళీ అన్ని వెతుకుతున్నాము, ఎక్కడెక్కడ ఏమేమి బాంబ్స్ పెట్టాలనుకుంటున్నారు ఏంటి, ఈ విషయాలకు సంబంధించి కూడా అన్నీ చూస్తున్నాము అని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ. ఎందుకంటే ఇప్పుడు 26 జనవరికి సంబంధించి అందరూ కూడా సెక్యూరిటీ పరంగా అటు పరేడ్ గ్రౌండ్స్ దగ్గర కానివ్వండి, రెడ్ ఫోర్ట్ దగ్గర కానీ అక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఆ ప్లేసెస్ పైన మనం టార్గెట్ చేశారా? అక్కడైతే కంప్లీట్గా ఏ జనరేటర్ గ్లాసెస్ యూజ్ చేస్తున్నారు, అక్కడ కంప్లీట్ ఫుల్ ఆన్ సెక్యూరిటీ ఉంది. మరి ఇంతగానం అమ్మోనియం నైట్రేట్ని అక్కడ పెట్టుకోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే దాన్ని దేనికి యూజ్ చేస్తున్నారు? ఆ వైర్స్ ఎందుకు పెట్టుకున్నారు? ఆ వైర్స్తో పాటు ఏదైతే కనెక్ట్ చేసేవి మెటల్స్ ఉంటాయో, వెపన్స్, అవన్నిటినీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఇంతగానో ఎందుకు, దేనికోసం? అంటే ఇప్పుడు ఈ వ్యక్తికి సంబంధించి ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని దాని మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇక దానికి సంబంధించి ప్రెస్ మీట్లో అయితే అక్కడి పోలీస్ మాట్లాడడం జరిగింది. ఈ సులేమాన్ ఖాన్ అని ఎవరైతే ఉన్నారో ఆయన బయట నుంచి కొంచెం ఇల్లీగల్గా తెప్పించుకొని ఇక్కడ దందాగా చేస్తున్నాడని, మరి ఈ దందాకి సంబంధించి ఎవరికి హెల్ప్ చేయడానికి చేస్తున్నాడు ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఇక మైనింగ్ విషయాలకు సంబంధించి కూడా ఆయన ఇవి వాడుతున్నట్టుగా కూడా తెలుసు. సో మరి ఇంత అమోనియం నైట్రేట్కి సంబంధించి ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎంత మీరు మైనింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇంతగానం కేజీలుగా ఎందుకు పెట్టుకుంటున్నారు ఏంటి అనే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ రాజస్థాన్లోని కొన్ని ప్లేసెస్లో కూడా వెతకడం స్టార్ట్ చేశారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి వాటికి సంబంధించి ఏమైనా దొరుకుతాయా ఏంటనే. సో లెట్స్ సీ. మరి రాజస్థాన్లో జరిగిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీరేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో, ఇంకా వీడియోతో మళ్ళీ కలుస్తాం.